విజయవాడలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సిటీ కేబుల్ శ్రీచక్ర ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహోత్సవంలో పూజ్య శ్రీ స్వామి పరిపూర్ణానంద అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సిటీ కేబుల్ ఎండీ సాయిబాబా, ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొన్నారు. అందరూ ఓంకారం చెప్పండి. భారతీయ సంస్కృతి ఒక వైజ్ఞానిక పరంపరతో కొనసాగుతూ వచ్చిందే కానీ అజ్ఞానం ఇందులో ఏమాత్రం లేదు. చాలామంది అంటారు ఈ దీపాలు ఎందుకు పెడతారు, అంతా మనం ఇప్పుడు చాలా మోడర్న్గా మారిపోయాము, చాలా మనలో మార్పులు వచ్చాయి, లైట్లు ఉన్నప్పుడు మళ్ళీ దీపాలు పెట్టడం ఏమిటి, వీళ్ళకి పిచ్చి కాకపోతే ఏదో ఛాదస్తం, వీళ్ళకి హిందువులు ఏదో బుద్ధి లేని పని అలా చేస్తూ ఉంటారు అని చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక వైజ్ఞానికమైన పరిశోధన జరిగినటువంటి అంశం ఏంటనంటే, మనం ఈ లైట్ వెలిగిస్తున్నాం, ఏదైతే మనం చూస్తున్నామో లైట్లు ఏవైతే వెలుగుతున్నాయో ఆ లైటు ఒక మనిషి మీద ఆ కిరణాలు పడుతున్నప్పుడు దానితో పాటు ఎలక్ట్రికల్ రేడియేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ మన మీద సాగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటనంటే మనిషికి శరీరంలో ఉన్నటువంటి శక్తిని అది చాలా హరిస్తూ ఉంటుంది. అందుకనే ఎక్కువ గాడ్జెట్స్ తోటంటే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, కంప్యూటర్లు, ఈ ఎలక్ట్రికల్ ఇవి టీవీలు, వీటన్నిటి మధ్యలో ఎక్కువ ఉంటున్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యము 50%, 60% తనలో ఉన్నటువంటి ఎదుర్పు శక్తి ఏదైతే ఉంటుందో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు దాన్ని, అది కోల్పోతూ వస్తూ ఉంటుంది మనిషికి. అందుకనే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే పెద్ద జబ్బు కింద మారిపోతూ ఉంటుంది మనకి. అయితే దీనికి విరుగుడు ఏమిటి అని అంటే పరిశోధన చేసి చెప్పినటువంటి అంశం. ఇదేదో నా సొంతంగా కల్పించేది కాదు. ప్రతిరోజు మన ఇంట్లో ఆవు నెయ్యితోటి, ఆవు నెయ్యి అంటే జెర్సీ ఆవు కాదు, జెర్సీ అనేది పశువు, అది విదేశాల్లో వాళ్ళకి పాలు కోసం అది ఉత్పత్తి చేసుకున్నటువంటి ఒక పశువు. అది ఆవు అనంటే మన భారతదేశంలో మన భారత మాతకు పుట్టినటువంటి స్వచ్ఛమైన నాటు గోవు ఏదైతే ఉందో దాన్ని ఆవు అంటాం. మిగతావి ఆవులు కావు, అవి పశువులు. అవి కేవలం పాలిచ్చే ఒక మిషన్స్. అవి మీరు వాటికి ఏదైనా పెట్టండి తినేస్తాయి. అందుకని విదేశాల్లో ఆవులకు ఒక జబ్బు వచ్చింది, దాన్ని మ్యాడ్ కౌ డిసీజ్ అని అన్నారు. అంటే ఇక్కడ కూడా చికెన్ గునియా లేకపోతే బర్డ్ ఫ్లూ ఏదైతే వచ్చిందో, ఒకసారి కోళ్ళన్నిటికీ తెగులు వచ్చి కోళ్ల ఫారాలన్నీ కాల్చేశారు ఒకసారి. అంటే అవన్నీ చచ్చిపోకపోతే ఆ జబ్బులంతా మనకు అంటుకుంటాయని. అలాగా అక్కడున్నటువంటి పశువులకి జబ్బు వచ్చింది. ఆ జబ్బుకు పేరు మ్యాడ్ కౌ డిసీజ్ అని. ఆ ఆవులన్నిటికీ అక్కడ ఉన్నటువంటి పశువులకి ఆ జబ్బు వచ్చిన తర్వాత ఆ పాలు తాగిన వాళ్ళు కూడా బ్రెయిన్ చాలా దెబ్బతిన్నాయని అది కనిపెట్టి ఆవులన్నిటినీ చంపేశారు. కొన్ని లక్షల ఆవుల్ని చంపేశారు వాటిని, ఎందుకంటే అవి చచ్చిపోకపోతే ఆ జబ్బులు మనకు కూడా అంటుకుంటాయని. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ఆవుకి ఏ జబ్బు రాదు. ఎందుకనంటే అది అమృతాన్ని మనకిస్తుంది, విషాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది, తనకి ఏ జబ్బు రాదు. ఎలాగైతే శివుడు విషాన్ని కంఠంలో మింగి అమృతాన్ని మనందరికీ ఇచ్చాడో, భారతదేశంలో పుట్టినటువంటి గోవు కూడా శివుడి లాగానే మనం ఏ విషము చేసినా, ఏ పొల్యూషన్ చేసినా, ఒక్క గోవు మాత్రమే ఈ భూమి మీద విషాన్ని తన దగ్గర పెట్టుకుని అమృతాన్ని